సౌనకునితో సూత మహర్షి ఈ విధంగా అంటున్నాడు. రాజర్షి అయిన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్ష ప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని, కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్లారు. అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు రారాజు అయిన దుర్యోధనుడు తొడలు విరిగి నేలకొరిగాడు. గురువైన ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించటం కోసం నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల శిరస్సులు ఖండించాడు. ఇది చాలా దారుణమైన పని. లోకులందరూ ఈ క్రూరత్వానికి అశ్వత్థామను నిందించారు. బాలుర చావు కర్ణములన్ పడ్డ కలంగి అలంగి ఒరువంజాలక భాష్పతోయ కణజాలము చెక్కుల రాలన్యేచి పాంచాల తనూజ నేలన్ పడి జాలిన్ పడంగని ఎత్తి మంజు వాచాల తంచూపుచున్ చికురజాలము ద్రువుచున్ క్రీడి ఇట్లను తాను కన్న కుమారులైన ఉపపాండవులనందరినీ అశ్వత్థామ చంపేశాడు అనే విషయాన్ని విని ద్రుపదరాజపుత్రి దుఃఖాన్ని సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టగా ఏడ్చి ఏడ్చి జాలితో నేలపై పడి దొర్లుతున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెబుతూ ఆమె శిరోజాలు దువ్వుతూ ఈ విధంగా అన్నాడు. ధరణీస ఆత్మజవు ఈవు ధరణీసాత్మజవీవు నీకు భగవన్ ధర్మంబే ఆ ద్రౌణి నిష్కరునుండై విదళించే బాలకులన్ మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించినే తెత్తున్ తచ్చిరముంద్రొక్కి జలంబులాడుమిచటన్ సీతాంశు బింబాననా. ఓ ద్రౌపదీ, క్షత్రియ కులంలో పుట్టిన దానివి నీకు శోకించటం తగదు. ఆ ద్రోణపుత్రుడైన అశ్వత్థామ కరుణ లేకుండా నీ కుమారులను చంపాడు. నా గాంధీవం నుండి విడిచిపెట్టిన భయంకరమైన బాణాల చేత వాని శిరస్సును ఖండించి తీసుకువస్తాను. వాని శిరస్సును కాళ్లతో త్రొక్కి ఇక్కడ నువ్వు జలకములాడు. ఈ విధంగా ద్రౌపదికి నచ్చచెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలుమేలని ప్రశంసించుతుండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథి అయి గోవిందుడు ముందుకు కదిలింపగా అశ్వత్థామను వెంబడించాడు అర్జునుడు. తనను చంపుతానంటూ వస్తున్న విజయుణ్ణి చూసి శిశుహంతకుడైన అశ్వత్థామ విపత్తులో చిక్కుకున్నవాడై ప్రాణాలు కాపాడుకోవటం కోసం వడివడిగా పరిగెత్తాడు. ఈ విధంగా